వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్ దండోరా. లెఫ్టిస్ట్ రైటిస్ట్ అనేది కాకుండా బ్యాలెన్స్ ముఖ్యమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆమె సూర్యుడిని కబలించింది పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, నా గురించి నాకు ఏమీ చెప్పుకోవాలో తెలియదు అన్నారు. అయితే తప్పనిసరిగా చెప్పగలను, నేను రచయితను మాత్రం కాదు అన్నారు. మానసిక పరిపక్వత రావాలంటే పుస్తకాలు చదవాలని సూచించారు. భారతీయ ఆలోచన విధానం నుంచి వచ్చిన వాడిని. లెఫ్టిస్ట్ రైటిస్ట్ అనేది కాకుండా బ్యాలెన్స్ ముఖ్యమని వ్యాఖ్యానించారు. చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవటం అలవాటుగా చేసుకున్నానని తెలిపారు. ఉపయోగం లేని బనకచర్లపై కేంద్ర ప్రభుత్వం అప్రైజల్ ఇస్తే ఇక్కడ ఇద్దరు కేంద్ర మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ముందు నుంచి హెచ్చరిస్తున్నట్లే బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణకు ప్రమాదంగా మారబోతుందని, రేవంత్ రెడ్డి పరోక్షంగా బనకచర్లకు సహకరిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రయోజనాలు చూస్తారా, సీఎం వ్యక్తిగత ప్రయోజనాలు చూస్తారా అని ప్రశ్నించారు. అమరావతి రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి ఖాతాల్లో వార్షిక కౌలును ప్రభుత్వం జమ చేసింది. రాజధాని రైతుల వార్షిక కౌలు నిమిత్తం 6.64 కోట్ల నిధులు విడుదల చేసింది. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు, భూ యజమానులకు ప్రభుత్వం నుంచి చెల్లించవలసిన వార్షిక కౌలును జమ చేయగా, రైతుల బ్యాంకు ఖాతాల లింకేజీ ప్రక్రియలో తలెత్తిన సాంకేతిక కారణాల వలన కొందరు రైతులకు సొమ్ము జమ కాలేదు. కొంతమంది రైతులు తమ ప్లాట్లను విక్రయించినందున, అదేవిధంగా మరణించిన రైతుల యొక్క వారసుల ఖాతాల సర్టిఫికేట్ ఇవ్వడంలో ఆలస్యం జరిగింది. మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ మధ్య వివాదం మరవక ముందే కాంగ్రెస్ కేబినెట్ మినిస్టర్స్ మధ్య మరో లొల్లి మొదలైంది. మేడారం అభివృద్ధి టెండర్ల విషయంలో వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఆ శాఖకు చెందిన మంత్రుల మధ్య వివాదాలు ముదిరి రచ్చకెక్కాయి. మంత్రి పొంగులేటిపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. వరంగల్ రాజకీయాలతో పాటు దేవాదాయ శాఖలో మంత్రి పొంగులేటి జోక్యం చేసుకుంటున్నట్లు కొండా దంపతులు అందులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి ఫోన్ చేసిన కొండా మురళి ఆయనకు ఫిర్యాదు చేశారు. జాతిపిత మహాత్మా గాంధీపై సినీ నటుడు శ్రీకాంత్ భరత్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీకాంత్ భరత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ శనివారం బషీర్బాగ్ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీకాంత్ భరత్ పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వాక్ స్వాతంత్ర్యం పేరిట హద్దుల మీరి కొంతమంది మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. శ్రీకాంత్ భరత్ వ్యాఖ్యలను సినీ ఇండస్ట్రీ పెద్దలు స్పందించాలని కోరారు. త్వరలో మా అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు మంచిని కలిసి శ్రీకాంత్ భరత్ సభ్యత్వం రద్దు చేయాలని కోరతామని పేర్కొన్నారు. దేశంలో ముస్లిం జనాభాకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి చొరబాట్ల కారణంగా దేశంలో ముస్లిం జనాభా పెరుగుతోందని షా అన్నారు. దేశంలో ముస్లిం జనాభా 24.6% పెరిగిందని, హిందూ జనాభా 4.5% తగ్గిందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. సంతానోత్పత్తి రేటు వల్ల ముస్లిం జనాభా పెరగలేదని, చొరబాటు వల్ల పెరిగిందని స్పష్టం చేశారు. దేశం మత ప్రాతిపదికన విభజించబడిందని, అయితే భారత్కు పాకిస్తాన్, బంగ్లాదేశ్ రెండు వైపుల నుంచి చొరబాట్లు జరిగాయని, దీని ఫలితంగా జనాభాలో ఇంత మార్పు వచ్చిందని అన్నారు. భారతదేశ పర్యటనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ముత్తాకి నిర్వహించిన మీడియా సమావేశం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ప్రెస్ మీట్కు మహిళా జర్నలిస్టును అనుమతించలేదు. తాలిబాన్ పాలనలో ఆఫ్ఘనిస్తాన్లో మహిళలపై అమలవుతున్న కఠినమైన లింగ వివక్ష, భారత గడ్డపై కూడా ప్రతిబింబించడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మీడియా వర్గాలు, రాజకీయ నాయకుల నుండి ఈ చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ప్రతిపక్ష పార్టీలు ఈ ఘటనపై గళమెత్తాయి. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని వివరణ కోరారు. హైదరాబాద్లో తన మీద పోలీసులు నమోదు చేసిన కేసుల వివరాలను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బయటపెట్టారు. అక్రమ కేసులను నమోదు చేయడానికి గల కారణమేంటో చెప్పాలని రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. మధ్యప్రదేశ్లో జరిగిన ఓ హిందూ సభలో తాను మాట్లాడిన మాటలను పోలీసులు వక్రీకరించి కేసు నమోదు చేశారని ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ సిటీకి సంబంధం లేకుండా కేసు ఎలా పెడతారని లేఖలో ప్రశ్నించారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు. రాజాసింగ్ ఫిర్యాదుపై రాష్ట్ర పోలీసులు తీసుకునే యాక్షన్పై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా, తదుపరి చర్యలు, రిజర్వేషన్ల అంశంపై వివరణను ఆ లేఖలో కోరింది. ఇటీవలి కోర్టు తీర్పు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్ కోరింది. తదనుగుణంగా ముందుకెళ్లాల్సిన అవసరాన్ని వెల్లడించింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు అభ్యంతరం తెలపలేదని కూడా ఈసీ తన లేఖలో వెల్లడించింది. ఈ అంశానికి సంబంధించి కాసేపట్లో ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు. ఈ మేరకు కొరీనా మచాడోతో ఫోన్లో మాట్లాడానని, నా గౌరవార్థం దాన్ని స్వీకరించినట్లు ఆమె నాతో చెప్పారన్నారు. అలా అని ఆ బహుమతి నాకు ఇచ్చేయమని నేను అడగలేదని, విపత్తు సమయంలో వెనిజులాలోని ప్రజలకు ఆమె చాలా సాయం చేశారన్నారు. నేను ఆమెకు తోడున్నా, ఇక ముందు కూడా ఉంటానని వైట్ హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ వ్యాఖ్యానించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రతిపక్ష బీఆర్ఎస్ సీరియస్ గా దృష్టి సారించింది. ఇందులో భాగంగా శనివారం ఉప ఎన్నిక ఇన్ఛార్జీలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంపై ఇన్ఛార్జీలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ర్యాలీలు నిర్వహించనున్నారు. ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో బీఆర్ఎస్ ముందుకెళ్తోంది. కాగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇవి ఇప్పటివరకున్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.